హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు గనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి కథ గనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఆవిడని చిన్న పెద్ద అనకుండా అందరూ కోడలు గారు అనేవారు. ఆవిడ అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇలా తప్ప మరో పేరుతో ఆవిడ్ని పిలవటం నేనెప్పుడూ వినలేదు. మేము ఉండే పెద్ద భవనానికి ఆవిడ యజమానురాలు. 3 అంతస్తులు ఉన్న ఆ భవంతిలో పై అంతస్తులో మేము ఉండేవాళ్ళం. అన్నిటికన్నా కింద అంతస్తులో కేశవ్, దాదా కుటుంబం ఉండేది. మధ్యలో ఉన్న మొత్తం అంతస్తులో కోడలు గారు ఒక్కావిడ ఉండేవారు. ఇన్ని గదుల్లో ఆవిడ ఒంటరిగా ఎందుకని, ఎలా ఉంటున్నారని పిల్లలమైన మాకు చాలా ఆశ్చర్యం కలిగేది. నన్ను తన ఇంట్లో ఆడుకోవడానికి కోడలుగారు ఎప్పుడూ వద్దనలేదు. వారి ఇంట్లో ఫ్లోర్ అంతా మెరిసే తెల్లని రాళ్లతో చేసింది. వాటి మీద జారడంలో ప్రత్యేకమైన ఆనందం కలిగేది. ఆవిడ ఇంట్లో అన్నిటికన్నా పెద్ద గది తలుపుకి సరిగా పైన బంగారపు రంగు ఫ్రేము కట్టించిన ఒక చాలా పెద్ద చిత్రం వేలాడుతూ ఉండేది. ఈ చిత్రం అబ్బాయి గారు అంటే కోడలు గారి భర్త నరేంద్రనాథ్ గారిది. నేను తరచూ ఆ చిత్రాన్ని శ్రద్ధగా చూస్తూ ఉండేవాడిని. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది! గౌరవర్ణం, సౌష్ఠవంతో కూడిన శరీరం, వెడల్పైన నుదురు, పొడవాటి ముక్కు, ఉంగరాల జుట్టు. దానిమీద 3 పీస్ సూట్, టైలలో ఆయన శరీరం ఏ ఆంగ్లేయుడైననూ అతిశయించేలా ఉండేది. ఆయన ఆ కాలం నాటి ఆ ధనిక కుటుంబంలో ఏకైక సంతానం మాత్రమే కాక పేరెన్నికగన్న బారిస్టర్ కూడా. ఆంగ్ల జడ్జిల న్యాయస్థానాలలో ఆయన వాదించడానికి నిలబడినప్పుడు తన పాండిత్యంతో, వాగ్ధాటితో అందరినీ ప్రభావితులను చేసేవారు. ఆయన పట్టణంలోని ధనాఢ్యులతోనూ, ఆంగ్లేయులతోనూ సాంగత్యంలో ఉంటూ క్రమం తప్పకుండా క్లబ్బులకు వెళ్తూ ఉండేవారు. ఆయన నివాసంలో కూడా ఉన్నత కులీనులను సమావేశాలు జరుగుతూ ఉండేవి. మొత్తం నగరంలో జనం ఆయన్ని గౌరవంగా చూసేవారు, మర్యాదగా వ్యవహరించేవారు. కోడలుగారు కూడా ఏ విషయంలోనూ అబ్బాయి గారికి తక్కువ కాదు. వార్ధక్యంలో అడుగుపెట్టిన కోడలుగారు గీచిన చిత్రంలాగా అందంగా కనిపించేవారు. తీర్చిదిద్దినట్లున్న ముఖం, పాలతో కడిగినట్లున్న ఆవిడ శరీరం ఆవిడకి ఒక ఆకర్షించే వ్యక్తిత్వాన్ని ఇచ్చేది. చలికాలంలో మధ్యాహ్నం నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే భోజనం చేశాక కోడలు గారి ఇంటి ఒకే ఒక పని మనిషి సంతో ఆవిడ ఫోల్డింగ్ ఈజీ చైర్ని పై అంతస్తుకు చెందిన డాబా మీద పెట్టి వెళ్ళేది. మేము పై అంతస్తులో ఉండేవాళ్ళం. అందువల్ల ఆ పెద్ద డాబా మా ఇంటిలో భాగం. ఆవిడ రాగానే ఎండ కాచుకునేది. కింది అంతస్తులోని వారు కూడా అక్కడికి చేరుకునేవారు. ఇంకా పెద్ద సమావేశం జరిగేది. ఎక్కువగా మౌనంగా ఉండే కోడలిగారి రూపం అప్పుడు మరోలా ఉండేది. ఆవిడ కథలు వినడంలోనూ, కథలు చెప్పడంలోనూ బాగా ఆనందించేవారు. నిష్కపటంగా నవ్వేవారు. ఆవిడ కిలకిలా నవ్వుతూ ఉంటే నాకు చాలా బావుండేది. ఆవిడ ఇక్కడే మా డాబా మీదనే కూర్చొని తన నవ్వులతో మమ్మల్ని అలరిస్తూ ఉండాలని అనిపించేది. కానీ ఎండ నెమ్మదిగా పిట్టగోడ మీదకి వెళ్ళిపోయినప్పుడు జనం లేచేవారు. సంతో ఈజీ చైర్తో పాటు కోడలిగారిని కూడా కిందకి తీసుకువెళ్ళేది. కోడలుగారు ఎక్కువగా తనలో తానే లీనమై ఉండటం, తక్కువగా మాట్లాడడం కారణంగా కూడా ఆవిడ ఈ విధంగా ఈ సమయంలో ఇలా నవ్వుతూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం ఎంతో బావుండేది. దీనికి కారణం వెతకటం కూడా కష్టమేమీ కాదు. అబ్బాయి గారు 45 ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్లో మరణించారు. ఆయన తన తల్లిదండ్రికి ఒకే ఒక సంతానం. ఆయన వెళ్ళిపోయాక కోడలిగారి అత్తవారింట్లో ఎవరూ బంధువులు మిగల్లేదు. కోడలుగారి తన పుట్టింట్లో కూడా ఆవిడ తల్లిదండ్రులు కాలం చేశాక ఇంక ఆవిడ గురించి అడిగేవారెవరూ లేరు. ఆవిడ అబ్బాయి గారి కన్నా 10 ఏళ్లు చిన్న. జనం చెప్పుకునేదాని ప్రకారం అబ్బాయి గారు ఏదో పెళ్లిలో కోడలిగారిని చూశాక ఆవిడ పైన మోహితులయ్యారు. ఇంత పెద్ద ఇంటి నుండి వచ్చిన సంబంధాన్ని కోడలిగారి నిర్ధనులైన తల్లిదండ్రులు దైవకృపగా భావించి కళ్ళకద్దుకున్నారు. తమ ఏకైక పుత్రికను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివాహ బంధంలో బంధించారు. ఆవిడ వయస్సు అప్పటికి 14 ఏళ్లు ఉంటుంది. అబ్బాయి గారికి ఇంచుమించు
24, 25 సంవత్సరాలు ఉండవచ్చు. కోడలు గారు ఘోరమైన దారిద్ర్యం నుంచి వెలువడి అనుకోకుండా ధనాఢ్యుల వాతావరణంలోకి వచ్చి పడ్డారు. ఆ చిన్న వయసులో ఆవిడకి ఇదంతా ఒక స్వప్నలోకంలాగా ఉండేది. మొదట్లో ఉండే బెరుకుతనం పోయి క్రమంగా ఈ వాతావరణంలో అలవాటు పడసాగారు. అబ్బాయి గారు ఆవిడకి ఇంగ్లీష్ నేర్పడానికి, ధనవంతుల పద్ధతులు అలవాటు చేయడానికి ఒక ఆంగ్ల ఉపాధ్యాయుని నియమించారు. నేర్చుకునే ఆ వయసులో ఆవిడ అన్నీ త్వరగానే నేర్చుకుంటూ అబ్బాయి గారిని కూడా ఆశ్చర్యపరిచింది. కోడలి గారి గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకునేవారు. కానీ నాకా వయస్సులో అర్థం అయ్యేవి కావు. మా నాయనమ్మ లాంటి పాతకాలపు మనుషులు గుసగుసలాడుకునే గొంతుకతో చెప్పేవారు. రొట్టె విరిగి నేతిలో పడినట్లు ఆవిడ ఈ ఉన్నవారి జీవితపు రంగులో బాగా కలిసిపోయింది. చీర స్థానంలో ఇంగ్లీష్ వారి డ్రెస్సులు వచ్చాయి. ఆవిడ బ్రిటిష్ ధరించి గుర్రపు స్వారీ చేసేది. అబ్బాయి గారితో క్లబ్బులకు వెళ్ళి డాన్స్ ఫ్లోర్ మీద జరుగుతూ నృత్యం చేసేది. పేకాట ఆడేది. సిగరెట్ పొగ రింగులుగా వదిలేది. కోడలు గారు అనుసరిస్తున్న ఈ పద్ధతులేవీ సంఘంలోని జనులకు అస్సలు నచ్చేవి కావు. కానీ వాళ్ళు అబ్బాయి గారి ఉన్నత స్థితి ముందు ఏమీ మాట్లాడలేకపోయేవారు. మరోపక్క అబ్బాయి గారు కోడలు గారి మీద మరింత ముగ్ధులైపోయారు. ఆయన కోరుకున్నట్లుగా ఉండే భార్య ఆయనకు లభించింది. ఆవిడతో కలిసి వెళ్ళడంలో ఆయన గర్వపడేవారు. జనం కోడలుగారి అందాన్ని చూసి మెచ్చుకుంటే ఆయన దర్పం ఇంకా ఎక్కువయ్యేది. ఆయన ఆవిడను చాలా అభిమానంగా క్లబ్బులకి తీసుకువెళ్ళేవారు. ఆంగ్లేయులు కూడా ఆవిడ వ్యవహరించే పద్ధతులతో ఆనందిస్తూ ఉంటే చూసి ఆయన సంతోషించేవారు. నిజానికి కోడలు గారు ఆయన సర్కిల్లో ఇంత తొందరగా పూర్తి ఆమోదాన్ని పొందుతారని అబ్బాయి గారికి అంత నమ్మకం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంగ్లీష్ జడ్జి హ్యారిస్ కొడుకు హెన్రీ గురించి జనం గుసగుసలాడుకునేవారు. అతను కోడలు గారంటే పడి చస్తాడని, అంతేకాక అబ్బాయి గారి యాక్సిడెంట్లో ఏదో విధంగా అతని ప్రమేయం ఉందని. నిజం చెప్పాలంటే అప్పుడు నాకు ఆ మాటల్లో ప్రత్యేకమైన అర్థం ఏదీ తెలిసేది కాదు. కానీ కోడలు గారి గురించి ఏదో బాగా చెప్పడం లేదని మాత్రమే బోధపడేది. ఇటువంటి మాటలు విని నాకు చాలా కోపం వచ్చేది. మా నాయనమ్మ లాంటి సాధారణమైన ముఖవసచ్చు ఉన్నవారు కోడలు గారంటే ఈర్ష్య చెందుతున్నారని, ఆవిడ మీద లేనిపోని మాటలు అంటున్నారని నాకనిపించేది. నేను మాత్రం ఆవిడ భగవంతుని ధ్యానంలో పూర్తిగా లీనమై ఉండటం చూశాను. కోడలి గారి మీద చెడ్డగా చెప్పుకునే వాళ్ళకి రోజూ మధ్యాహ్నం ఆవిడ ఇంట్లో భజన చేయడానికి ఆడవాళ్ళంతా చేరతారని, ఇంచుమించు 2 గంటల పాటు ఢోలక్, చేతాళాలు వాయిస్తూ భజన గీతాలు పాడుతూ ఉంటారని కనిపించేది కాదు. కోడలి గారి ఇంట్లో మొత్తం 5 గదులుండేవి. కానీ ఆవిడ ఎక్కువగా ఆ హాలు వంటి పెద్ద గదిలోనే ఉండేది. అక్కడే ఆవిడ తాంబూల చర్వణ పేటిక పెట్టి ఉండేది. అక్కడే దేవుడి భజన చేసేవారు. అక్కడే మా పిల్లలమంతా ఆడుకునేవాళ్ళం. అక్కడే ఆవిడ రాత్రిపూట పడుకొని ఉండేది. ఆ పెద్ద గదికి 2 వైపులా ఒక్కొక్క గది ఉండేది. వాటి తలుపులు గది లోపలికే తెరుచుకునేవి. వాటిలో ఒక గదిని ఆవిడ తన డ్రెస్సింగ్ రూమ్ లాగా ఉపయోగించుకునేది. ఆ గదికి సరిగా ఎదురుగా మరో గది ఉండేది. అది ఎప్పుడూ మూసి ఉండేది. దాని తలుపుకి ఎప్పుడూ ఒక పెద్ద తాళం వేలాడుతూ ఉండేది. కోడలు గారు ఆ గదిలోకి చాలా తక్కువగా వెళ్తూ ఉండేవారు. ఒక సంగతి నేను గమనించాను. మరెవరైనా కూర్చొని ఉన్నప్పుడు ఆవిడ ఆ గదిలోకి వెళ్ళేది కాదు. నేను ఒక్కడిని లేదా మిగతా పిల్లలం అక్కడ ఆడుతున్నప్పుడు ఆవిడ ఆ గదిలోకి వెళ్ళడం చాలా తక్కువగా జరిగేది. కానీ ఆవిడ ఆ గదిలోకి ఎప్పుడు వెళ్ళినా లోపల నుంచి తలుపు మూసి ఉంచేది. చాలాసేపు గది లోపలే ఉండేది. నిజం చెప్పాలంటే చాలాసార్లు ఆవిడ ఆ గదిలో ఉన్నప్పుడు నేను లోపలికి తొంగి చూడటానికి ప్రయత్నించేవాణ్ణి. ఒకసారైతే నెమ్మదిగా స్టూల్ జరుపుకొని దాని మీదికి ఎక్కి నేను తలుపుకి బాగా పైన అమర్చిన గాజు పలకలో 2 చేతులని అడ్డం పెట్టుకొని లోపలికి చూడటానికి ప్రయత్నించాను. కానీ నాకేమీ కనిపించలేదు. ఎందుకంటే ఆ గాజు పలకల్లోంచి రెండో పక్క ఏముందో కనిపించదు. ఆ గది నాకు ఏదో అర్థం కాని తెలియని రహస్యంతో కూడుకొని ఉన్నదిలాగా అనిపించేది. ఎందుకంటే ఆ గదిలో నుంచి బయటికి వస్తూనే ఆవిడ దానికి తాళం వేయడం మర్చిపోయేది కాదు.
తాళం వేసి తాళం చెవి తన కొంగులో దోపుకునేది. ఒకసారి నేనింట్లో ఈ విషయం చెప్తే నాయనమ్మ అంది, ఈవిడ దగ్గర చాలా సంపద ఉంది. ఒకప్పటి కలవారి కోడలు. నోట్లు లెక్క పెట్టుకునేందుకు, నగలు జాగ్రత్త పెట్టుకునేందుకు వెళ్తూ ఉంటుందేమో. నాయనమ్మ చెప్పే ఈ తర్కం అందరికీ నమ్మదగ్గదిగానే అనిపించేది. ఆ భవనమంతా పైనుంచి కిందకి పరుగులెత్తుతూ అందరి ప్రేమని సంతరించుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ, పొరపాట్లు చేసినప్పుడు తిట్లు తింటూ, కోపతాపాలతో, బుజ్జగింపులతో ఆడుకుంటూ, ఆడిస్తూ ఉండే ఆ రోజులు ఇట్టే ఎగిరిపోయాయి. ఒక రోజున నాకున్నట్టుండి ఇప్పుడు నేను చిన్నపిల్లవాడ్ని కానని అనిపించింది. పెదవులకి పైన మూతిమీద తేలికపాటి నూనూగు మీసాలు కనిపించసాగాయి. మాటిమాటికి నన్ను ఇంత పెద్దవాడివయ్యావు అని చిన్నవాళ్ళు మధ్య ఆడుకోకుండా ఆపుజేయడం మొదలయింది. నేనే కాక నా చుట్టుపక్కల ఉండే అందరూ పెద్దవాళ్ళవుతున్నారని నాకనిపించింది. నా చెల్లెళ్ళతో సహా భవనంలో ఉండే పిల్లలంతా 16 ఏళ్ల వయసు దాటుతున్నారు, లేదా దాటేశారు. వయసు ప్రభావం మా నాయనమ్మ అన్నిటికన్నా కింది అంతస్తులో ఉండే బావో, ఇంకా చెబితే కోడలిగారి మీద కనిపిస్తోంది. కోడలిగారి గొంతు మీద మాంసం కొంచెం వేలాడుతుంది. ఆవిడ ముఖంలో కొన్ని ముడతలు కూడా కనిపిస్తున్నాయి. కంటి చూపు కూడా కొంచెం తగ్గింది. ఈ మధ్యనే ఆవిడ తన కళ్ళజోడు 2 సార్లు మార్పించుకుంది. ఇంట్లో కూడా ఆవిడ తిరగడం చాలా తగ్గిపోయింది. ఆవిడ ఎక్కువగా తన మంచం మీదనే పడి ఉంటుంది. ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేనెప్పుడూ ఆవిడ దిగులుకు కారణం అడిగినా ఆవిడ నవ్వేసి ఊరుకునేది. నాతో అనేది, ఏం లేదు బాబూ, వయసు పెరుగుతోంది అంతే. ఆవిడ నిజమే చెబుతోందని నాకు అనిపించేది. కానీ ఆవిడ అలా ఒంటరిగా దిగులుగా పడి ఉండటం చూసి నాకు బాగుండేది కాదు. ఆవిడకి సాయం ఎక్కువగా అవసరమైన సమయంలోనే ఆవిడ పనిమనిషి సంతో తన పని విడిచిపెట్టి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. కోడలిగారికి ఇది షాక్ లాంటిది. అయినా ఆవిడ మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకొని తన పని స్వయంగానే చేసుకోసాగింది. ఆవిడ ఇబ్బంది త్వరగానే అందరికీ తెలిసింది. అంతా ఆవిడ కోసం పనిమనిషిని వెతకసాగారు. కానీ అంత తొందరగా పని అయ్యే పరిస్థితి కాదు. తర్వాత ఇంక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మధ్యాహ్నం భోజనం మా ఇంటి నుంచి, సాయంత్రం భోజనం బావో ఇంటి నుంచి పంపించడం మొదలుపెట్టాము. చాయ్, టిఫిన్లు ఒకసారి మా ఇంటి నుంచి, మరోసారి బావో ఇంటి నుంచి పంపించసాగాం. ఆ రోజు అమ్మ నాకు అన్నం పెడుతూ అంది, ఇవాళ నేను కోడలిగారికి అన్నం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడ కొంచెం ఎక్కువగానే దిగులు పడుతున్నట్లు కనిపించింది. ఆవిడ మాటలు వింటే ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఆవిడకి భయంగా ఉందని, నిద్ర కూడా సరిగా పోవడం లేదని నాకనిపిస్తోంది. ఆవిడ కోసం పనిమనిషి ఏర్పాటు జరిగే వరకు నువ్వు రాత్రిళ్ళు ఆవిడ ఇంటికి వెళ్తూ ఉండు. అక్కడే శాంతిగా చదువుకో. తెల్లవారాక లేచి వచ్చేస్తూ ఉండు. నేను అమ్మ చెప్పిన దానికి సరే అన్నాను. అమ్మ కోడలుగారికి ఈ విషయం చెప్పినప్పుడు ఆవిడ ముఖంలో ఊరట కలిగిన భావం కనిపించింది. నేను ఆ రోజు నుంచే రాత్రి అన్నం తిన్నాక కోడలిగారింటికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆవిడ మంచానికి పక్కనే నేను నా చిన్న మంచం వేసుకున్నాను. నేను కొంతసేపు చదువుకుంటూ ఉంటే ఆవిడ కూర్చొని మాల పట్టుకొని జపం చేసుకునేది. నేను నిద్రపోవడానికి లేచినప్పుడు ఆవిడ కూడా తన పెద్ద మంచం పైకి వచ్చి పడుకునేది. ఆవిడ పరిస్థితి ఎలా ఉందని నేను అడిగితే ఆవిడ ఒక నిట్టూర్పు విడిచి పక్కకి తిరిగి పడుకునేది. కాసేపట్లోనే నిద్రపోయేది. ఆవిడ నిశ్చింతగా నిద్రపోవడం చూసి నాకు బాగుండేది. నేను కూడా ఒళ్ళెరగకుండా నిద్రపోయేవాణ్ణి. ఆ రోజు కోడలుగారు కాస్త ఎక్కువగానే మౌనంగా ఉన్నారు. నేను చెప్పే ఏ మాటకి ఆవిడ జవాబు ఇవ్వడం లేదు. అమ్మ కూడా ఈ విషయాన్ని గమనించింది. ఆవిడకేమీ అనారోగ్యం కాదు గదా అని సందేహంతో అడిగితే ఆవిడ కాదని చెప్పింది. నేను చదువుకునేందుకు కూర్చున్నప్పుడు ఎప్పటిలాగా ఆవిడ మాల తీసుకొని జపం చేయడానికి కూడా కూర్చోలేదు. నేనన్న ఏ మాటకి జవాబివ్వకుండా తన మంచం మీదకి చేరి నిద్రపోయింది. నేను కూడా అప్పుడు ఎక్కువ చదవలేక నిద్రపోవడానికి తొందరగానే లేచిపోయాను. కోడలిగారి మీద నా దృష్టి పడింది. ఆవిడ గాఢ నిద్రలో ఉంది. నేను నా మంచం మీదకి చేరి పడుకున్నాను. కొన్నిసార్లు
ఇటూ అటూ ఒత్తిగిల్లాగా నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియలేదు. రాత్రి నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. చూస్తే కోడలుగారు తన మంచం మీద లేదు. మంచినీళ్ళు నేను జగ్గునిండా నింపి ఆవిడ తలవైపున పెట్టాను. బహుశా బాత్రూంకి వెళ్ళి ఉండవచ్చు. నేను మళ్ళీ నిద్రపోవడానికి ఉపక్రమించాను. చాలాసేపటి వరకు కోడలుగారు తన మంచం దగ్గరికి తిరిగి రాకపోయేసరికి నాకు చింత కలిగింది. నేను లేచి కూర్చున్నాను. అప్పుడే నా దృష్టి ఆ గది తలుపుకి పైభాగంలో ఉన్న అద్దాల్లోంచి వస్తున్న కాంతి మీద పడింది. ఆ గది ఎప్పుడూ మూసి ఉండేది. కోడలుగారు ఇంత రాత్రివేళ ఆ గదిలో ఏం చేస్తూ ఉండొచ్చు? నేను వెంటనే ఆ తలుపు దగ్గరికి చేరుకున్నాను. ఎప్పటిలాగే అది లోపల్నుంచి మూసి ఉంటుందని నాకు తెలుసు. భయంతోనూ, గగుర్పాటుతోనూ నేను ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తూ ఉండగానే లోపల్నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని విని నేను ఉలిక్కిపడ్డాను. నేనేమీ ఆలోచించకుండా తలుపుని కొంచెం తొయ్యగానే అది ఏమీ చప్పుడు చేయకుండా తెరుచుకుంది. ఆ తలుపుని లోపల్నుంచి వెయ్యడం ఆవిడ మొదటిసారి మర్చిపోయినట్లుంది. నా మనస్సు భయంతో కూడిన ఉత్సుకతతో నిండిపోయింది. కోడలిగారి వీపు తలుపు వైపుకు ఉంది. ఆవిడ మూల ఉన్న కుర్చీలో తన ఎదురుగా ఉన్న గోడకి ఆనించి పెట్టిన టేబుల్ మీద తల వంచుకొని కూర్చొని ఉంది. ఆవిడ తన తల 2 చేతులతోనూ గట్టిగా పట్టుకొని ఉంది. ఏడుస్తూ ఆవిడ శరీరమంతా కదులుతోంది. గదిలోకి వెళ్ళాలా వద్దా అన్నది నాకు అర్థం కావడం లేదు. ఆవిడ ఆరోగ్యం బాగుండకుండా ఉండి, ఆవిడకు నా అవసరం ఉంటేనో, ఏం చేయాలో దిక్కుతోచని ఆ పరిస్థితిలో నేను అడుగు ముందుకు వేస్తూ ఉండగానే ఆవిడ తనలో తానే ఏదో గొణుక్కోవడం వినిపించి నేను ఆగిపోయాను. ఆవిడ ఏడుస్తూ చాలా మందమైన, తక్కువ స్వరంలో మాట్లాడుతున్నది. ఆ రాత్రి నిశ్శబ్దతలో నాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఆవిడ అంటోంది, అంతా విడిచిపెట్టి నేను నీతో ఎలా రాను హెన్రీ? నేనిలా ఉన్నాను అన్నది నరేంద్ర కారణంగానే. ఆయన నా భర్త. ఉన్నతమైన సొసైటీలలో కలిసిమెలిసి ఉండేందుకు నన్ను ఆయనే యోగ్యురాలిగా చేశారు. పేదరాలైన నాకు ఆయన ఎంతో ప్రేమను ఇచ్చారు. నేనాయన్ని మోసగించలేను. నేనేం చెయ్యను హెన్రీ? నీతో వచ్చేయాలని మనస్సు తపిస్తోంది. కానీ నా కాళ్ళు సంస్కారాల సంకెళ్ళతో బంధించబడి ఉన్నాయి. ఆయన వితంతువుగా ఉండటంలోనే నాకు వాస్తవం కనిపించింది. నువ్వు సప్తసముద్రాల అవతలకి వెళ్ళిపోయావు. అయినా నాకు మాత్రం నా మనిషి ఒక్కడు ఉన్నాడని అనిపించేది. కానీ ఇప్పుడు నువ్వు కూడా మరో లోకానికి వెళ్ళిపోయావు. నేను నిజంగా చాలా ఒంటరిదాన్నయి పోయినట్లనిపిస్తోంది. ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తోంది. టేబుల్ మీద కొన్ని ఉత్తరాలు చెదురుగా పడి ఉండటం నేను గమనించాను. ఇంకా ఒక ఆంగ్ల యువకుడి ఫోటో అక్కడ పెట్టి ఉంది. నాకు ఇంకా ఏమీ తెలుసుకునే, అర్థం చేసుకునే అవసరం లేకపోయింది. నేను ఏమాత్రం చప్పుడు చేయకుండా వెనక్కి జరిగి బయటకు వచ్చేశాను. తలుపు అదే విధంగా వేసేశాను. కోడలుగారు బయటికి రావడానికి ముందుగానే నేను నా మంచం దగ్గరికి వచ్చి పడుకొని నిద్రపోవాలనుకున్నాను. అప్పుడే నా దృష్టి తలుపు దగ్గరే పడి ఉన్న ఒక ఎయిరోగ్రామ్ మీద పడింది. బహుశా అది లోపల్నుంచి ఎగిరి అక్కడికి వచ్చి ఉంటుంది. నేను దాన్ని చదవకుండా ఉండలేకపోయాను. గదిలోంచి వస్తున్న మసక వెలుతురులో నేను దాన్ని అతి కష్టం మీద చదవగలిగాను. ఎవరో టోనీ రెక్సిన్ దాన్ని లండన్ నుంచి పంపించాడు. కేవలం 5 పంక్తుల్లో దాన్ని రాశాడు. చాలా కాలం అనారోగ్యంతో ఉన్నాక ఈరోజు హెన్రీ మరణించాడు. మీ కోరికను గౌరవిస్తూ అతను ఎప్పుడూ భారతదేశానికి తిరిగి రాలేదు. కానీ ఆఖరి శ్వాస వరకు మిమ్మల్ని స్మరించుకుంటూనే ఉన్నాడు. అతను కాలం చేసిన వార్త మీకు తెలియపరచటం అవసరమని నాకనిపించింది. అతని ఆత్మశాంతి కోసం మీ భగవంతుణ్ణి తప్పకుండా ప్రార్థించండి. టోనీ రెక్సిన్. నేను మంచం మీదకి వచ్చి పడ్డాను. కానీ నిద్ర రాకూడదనుకుంది కాబట్టి రాలేదు. మాటిమాటికి ఆ మూసి ఉన్న తలుపు వైపుకి నా కళ్ళు చూస్తున్నాయి. ఇంచుమించు 1 గంట తర్వాత ఆవిడ బయటకు వచ్చింది. వచ్చి తన మంచం మీద పడుకుంది. ఆలోచిస్తూ నాకు కునుకు ఎప్పుడు పట్టిందో తెలియదు. నాకు మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. రోజూ నాకన్నా ముందుగా లేచే కోడలుగారు ఇంకా నిద్రపోతోంది. రాత్రి జరిగిందంతా ఒక కలలాగా అనిపిస్తోంది. నేను చాలాసేపు ఆవిడ తల వైపున నిలబడి ఆవిడ
నిష్కళంకమైన ముఖంలోని అమాయకత్వాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాను. శాంతంగా ఉన్న ఆవిడ ముఖంలో దాగి ఉన్న వ్యాకులత, ఏకాంతం భగవద్దర్చనలతో, గట్టిగా పాడిన భక్తి గీతాలతో, మాలతో చేసే జపంతో పోయేది కాదు. ఎంతో గట్టి ప్రయత్నంతో కోడలుగారు వీటన్నిటినీ ఇంతకాలంగా తన వరకే పరిమితం చేసి ఉంచింది. దీని గురించి ఎప్పుడూ ఎవరికీ ఏమీ చెప్పకూడదని, దీనిని ఒక కలగా భావించి మరిచిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ కోడలిగారికి మాత్రం ఇదంతా కల కాదు. ఆవిడ మనస్థితిని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆవిడ లోలోపలే అంతర్మథనం చెందుతుందని, ఇంకా ప్రగాఢమవుతున్న ఒంటరితనంతో పోరాటం చేస్తూ ఉంటుందని నాకు తెలుసు. ఇది తప్ప ఆవిడ దగ్గర మరో మార్గం ఏమీ లేదు. మర్నాడే ఆవిడకి తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆవిడను హాస్పిటల్లో చేర్చవలసి వచ్చింది. నెల కూడా గడవకుండానే అదే అనారోగ్య పరిస్థితిలో ఆవిడ శాశ్వతంగా కన్నుమూసింది. ఆవిడ గురించి ఆలోచించినప్పుడల్లా ఏదో తెలియని విచిత్రమైన అశాంతి నన్ను చుట్టుముట్టుతుంది. నా ముకుళిత హస్తాలు అప్రయత్నంగానే ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తాయి. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.